విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, సీరియల్ యాక్టర్ నాగిరెడ్డి గారు. ఆయన చాలా మందికి సూర్యగా పరిచయం. ఆయన చాలా మంచి సీరియల్స్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు జగదాత్రి అండ్ సీరియల్ కూడా చాలా వైరల్ అవుతున్నారు. ఆయన మంచి సీరియల్స్ అండ్ మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఆయన సీరియల్ లో ఎప్పుడు రావడం జరిగింది, ఆయన ఇంతకు ముందు ఏం చేసేవారు, ఇప్పుడు తన మాటలు అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్ అండి. హలో పప్పు గారు, ఎలా ఉన్నారు? ఫైన్. నాగిరెడ్డి కన్నా సూర్యారెడ్డి అంటేనే చాలా ఫేమస్ ఇండస్ట్రీలో. సూర్య అనేది బాగా ఫేమస్ అయింది. ఓకే. సో నాగిరెడ్డి అనేది మా తాతగారి నేమ్. ఓ. సో ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇండస్ట్రీలో నాకు నేమ్ సూర్యారెడ్డి అని చెప్పేసి వచ్చేసింది అనమాట. ఓకే, సూపర్. అంటే ఏం చదువుకున్నారండి మీరు? నాది ఎంబీఏ. ఎంబీఏ చదువుకున్నారు. జాబ్ చేయకుండా మళ్ళీ ఆర్టిస్ట్ గా ఎందుకు రావాలనిపించింది? యాక్చువల్లీ జాబ్ చేయొచ్చు, ఆ ప్యాషన్ అనేది ఉంది, కానీ ఎంబీఏ వరకు కూడా మా ఫాదర్ కోసం చదువుకున్నా అన్నది చాలా మంది ఆర్టిస్టులు అదే చేస్తారు. ఇంట్లో వాళ్ళు ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి సో ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో తదుపరి తర్వాత ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సో జస్ట్ లో వెళ్ళిపోయింది. సో ఓసీ క్యాండిడేట్ కదా, ఓసీ క్యాండిడేట్ అయినా అంత సరుకుంటే రావచ్చులే, కానీ సో మనం రాలేకపోయాం. తర్వాత ఇండస్ట్రీకి వెళ్తాను అని చెప్పేసి డాడీకి చెప్పాను. చిన్న 6 months వరకు చిన్న స్ట్రగుల్స్ అని అయినాయి. సో ఫైనల్లీ ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే దెన్ ఓకే, మంచిగా అయింది. మిస్ అయింది, మంచిగా అయిందండి. లేకుంటే ఇప్పుడు మాకు దొరికేవారా మీరు? అక్కడనే ఉండేటోళ్ళు, మీరు డిపార్ట్మెంట్ లోనే ఉండేవాళ్ళు కదా. అవును, బహుశా ఇది కూడా అనుకునేవాడిని. ఏమని అంటే ఒకవేళ ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా జాబ్ చేసుకొని ఉంటే ఒక 40, 50 or 60 వరకు ఏదైనా జాబ్ చేసుకుంటే ఏదైనా పేమెంట్ సంపాదిస్తున్నా కానీ ఏదైతే నేను వర్క్ చేస్తానో ఆ ఆఫీస్ వరకే తెలుస్తుంది. అవును. లేదు మా అబ్బాయి వర్క్ చేస్తున్నాడని చెప్పేసి మా ఫాదర్ ఊరంతా చెప్పినా మా ఊరు వరకే తెలుస్తుంది. సో ఇలా కాదు, మనకంటూ ఒక ఇది ఉండాలి అని చెప్పేసి నేను బయటికి రావాలి అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు పరిచయం అవడం జరిగింది అనమాట. అందరూ మహిళలు చూస్తుంటారు మీ సీరియల్స్, బాగా లేడీస్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది కదా. ఓకే, సీరియల్స్ కి వచ్చే ముందు అంటే మీరు టీనేజ్ ఉన్నప్పుడు, అంటే ఇంటర్ లో అట్లా ఉన్నప్పుడు ఎప్పుడైనా యాక్టర్ కావాలని అనుకున్నారా, లేకుంటే మీ గోల్ ఏముండే అప్పుడు? యాక్చువల్లీ చిన్నప్పుడు అందరికీ ఏదో స్కూల్లో చెప్తున్నట్టుగా పోలీస్ కావాలి, డాక్టర్ కావాలి, ఇలా అన్ని అనుకున్నాం, కానీ యాక్టర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్లీ ఇది నాది చిన్నప్పటి నుంచి వచ్చింది కాదు. గత 4-5 years నుంచి నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాతే వచ్చిన ఒక చిన్న థాట్ అన్నమాట. ఎందుకు వచ్చింది థాట్? ఎవరి నుంచి వచ్చింది ఆ థాట్? అసలు ఎందుకు వచ్చింది అంటే మాది బేసిక్ గా మాది గుంటూరు జిల్లా, నల్లపాడు గ్రామం అన్నమాట. సో మేము సంక్రాంతి ఫెస్టివల్ బాగా చేస్తాము. ఆ సంక్రాంతి ఫెస్టివల్ కి మా గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలబ్రిటీస్ తీసుకొని వస్తూ ఉంటారు. సో నాకైతే చిన్నప్పటి నుంచి డాన్స్ అనేది చాలా ఇష్టం అనమాట. ఏదైనా డాన్స్ వచ్చినా రాకపోయినా మనం బాత్రూమ్ డాన్సర్ టైప్. సో అక్కడ చాలా మంది గెస్ట్లు ఇన్వైట్ చేస్తారు మన గ్రామానికి. సో వాళ్ళ కోసం మా ప్రజలు, మా జనాలందరూ చాలా ఎగబడతా ఉండేవాళ్ళు. అరే వీళ్ళు చూస్తేనో అటు ఇటు ఉన్నారు, వాళ్ళకే ఎగబడతా ఉన్నారు, మనం ఏమన్నా మోడిఫై అయితే మనల్ని చూసి లైక్ చేస్తారులే, చూద్దాము అని చెప్పేసి మా గ్రామ పంచాయతీ అంతా ఒక అమ్మవారు ఉంటారనమాట, శ్రీ పుట్టాలమ్మ తల్లి అని. సో ఆమె బాగా ఫేమస్, బాగా పేరు పొందిన దేవత మా గ్రామానికి, ఆమె కులదైవం అనుకోండి. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి మొక్కున్నాను, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను మంచి పొజిషన్కి ఉండాలి, ఇదిగో ఇదే స్టేజ్కి నేను రావాలి, నన్ను సెలబ్రిటీగా ఇన్వైట్ చేయాలి అని చెప్పేసి పోయాను. సో వెళ్ళాను. స్టార్టింగ్ స్ట్రగుల్స్ మీకు అన్ని తెలుసు. అటో ఇటో ఒక 2-3 yearsలో మంచి గెస్ట్ అయ్యాను. మా ఊరోళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. సో చాలా హ్యాపీ. అనుకున్నది అక్కడ సక్సెస్ అయ్యాను ఫస్ట్ ఆఫ్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ స్మాల్ అని తెలిసింది. సో ఇండస్ట్రీకి రాగానే బిగ్ థాట్స్ చాలా ఉన్నాయి. సో మనం ఇంకా బేసిక్ లెవెల్లో ఉన్నామేమో అని చెప్పేసి అప్పుడు థాట్స్ వచ్చాయి. ఓకే, మనం నెంబర్ 1 ర్యాంక్ వెళ్ళాలి, ఎప్పటివరకు నెంబర్ 2 ర్యాంక్ లోనే ఉన్నాము అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాము.
అంటే జాతరలో మీకు ఒక ఆలోచన పుట్టింది అంటే నేను కూడా ఒక సెలబ్రిటీ కావాలి, Yes, నేను కూడా ఒక సెలబ్రిటీ actor అయితే కావాలి. కంపల్సరీ వీళ్ళు కూడా ఇలా జనాలు నన్ను చూడడానికి వస్తారని అనుకున్నారు. అవును. బట్ అక్కడ మనం చూసేది ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. Hmm. వెన్ కమ్ టు ద మన ఫీల్డ్ లో దిగినప్పుడు ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. అవును. అంటే మనకేం తెలియదు, మీరు గుంటూరు అన్నారు కదా, అవును. గుంటూరు దగ్గర సమ్ గ్రామంలో అన్నారు. Hmm. అక్కడ మనం ఊహించుకొని టీవీలలో చూసి అక్కడ చూసినప్పుడు ఒక వైబ్స్ వేరే ఉంటాయి. కానీ అవును. మీరు ఈ ఫీల్డ్ లో దిగిన తర్వాత ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎలాంటి కష్టాలు పడ్డారు, లేకుంటే డైరెక్ట్ మీకు స్వాగతం పలికారా రెడ్ కార్పెట్ వేసి? రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడానికి ఇక్కడ మా ఫాదర్ ప్రొడ్యూసర్ కాదు, ఓకే, లేక ఒక పేరు పొందిన ఆ, రాజకీయవేత్త కాదు. మా ఫాదర్ ఒక లారీ డ్రైవర్ గతంలో, ఓకే, అండ్ నౌ ఇప్పుడు మానేమన్నా కానీ మానేసే సిచ్యువేషన్ లో లేరు, వినరు వాళ్ళు. వాళ్ళు వినరు. సో మా ఫాదర్ ఒక లారీ డ్రైవర్ అన్నమాట. ఓకే, ఇక్కడికి నాకంటూ ఎవరు లేరు హైదరాబాద్ లో. Okay. నేను వచ్చిన కొత్తలో నాకంటే ఒక 6 months బ్యాక్ కోటి అని నా తమ్ముడు, అచ్చా, మన ఊరు అబ్బాయి, Hmm. ఆ అబ్బాయి వచ్చాడు అనమాట నాకంటే 6 months అచ్చా, ముందు. అచ్చా. సో తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. ఎరా నేను వస్తాను, నేను యాక్టర్ అవుతాను, వర్కౌట్ అవుతుందా అంటే, రా అన్న చూసుకుందాం, హాస్టల్స్ లో ఉందాం, నీ పాటలు నువ్వు పడదు కానీ నా పాటలు నేను పడతాను అని చెప్పేసి తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎదుగుదామని వచ్చి ఉన్నాడు. ఓకే. సో నేను తన దగ్గరికి డైరెక్ట్ గా, ఇంకెవరు లేరు కదా మనకి. అవును. సో నేను ఇంకా అక్కడ సికింద్రాబాద్ లో ట్రైన్ దిగి ఓ, అక్కడి నుంచి అమీర్పేటకి బస్సు, ఉమ్, అమీర్పేటలో ఇటువైపు దిగాలో తెలియదు, అటువైపు దిగితే ఆ కోటి అన్న పర్సన్ కూడా అతనికి ఇండస్ట్రీ హాస్టల్ తప్పితే ఇంకేది తెలియదు ఏరియాస్. ఓకే, సో అక్కడి నుంచి అమీర్పేట నుంచి మన యూసఫ్ గూడ మెట్రో స్టేషన్ కి నియర్ ఒక 2 kilometers ఉంటుందేమో. ఉమ్. 300 ఇచ్చి వచ్చాను నేను. 20 రూపాయలతో పోయేదా? 20 రూపాయలతో పోయేదానికి 300 తెలియదు, yes, తెలియదు yes. మరి. అవును. యూసఫ్ కూడా అంటే ఓ చాలా దూరం ఉన్నా, అదే బోరబండ, ఆ భరత్ నగర్, ఓకే, అదంతా కొంచెం లాంగ్ అదంతా లాంగ్ గా తిప్పుకొని వచ్చి మళ్ళా అన్న ఇది ఇందాక వచ్చిన రోడ్డే కదా అన్న అంటే, లేదన్న సేమ్ హైదరాబాద్ లో మొత్తం సేమ్ గానే ఉంటాయి అని చెప్పి సో వచ్చి మెట్రో స్టేషన్ కింద దించితే నేను అక్కడికి వచ్చాను. సో అక్కడి నుంచి ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి ఒక 3 months మొత్తం గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్, ఓకే ఈ పొజిషన్ లో ఉంటే అవ్వదు అని చెప్పేసి నన్ను నేను మోడిఫై చేసుకొని ఓకే, జిమ్స్ కి వెళ్ళి Ah. ఫుడ్ అది ఇది చేసుకొని, సో మొత్తం ఫైనల్లీ ఒక మేనేజర్ ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి, అండ్ త్రూ ప్రొడ్యూసర్ ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి, త్రూ ఈపీస్ ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం అనమాట. స్టార్టింగ్ లో చిన్న చిన్న స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి. సో దెన్ ఇప్పుడు నేను మీ ముందు ఎలాగైతే ఉన్నానో, స్టార్టింగ్ వచ్చిన 5 years బ్యాక్ ఇలా లేను. అదే. చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి.